హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన, దాని కింద కమెంట్స్ చేశారు ఎవరు, మాకు ఇట్లా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వట్లేదు అనేసి. ఇక్కడ రెండు అలాట్మెంట్ ఉంది చూడండి. 5th క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ న్యూ అని ఉంది కదా, దాని మీద చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు లిస్టులో ఉన్నా కూడా సరిపోతుంది, మీరు లిస్టులో ఉన్నది కూడా చెక్ చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో కన్ఫ్యూజ్ అవుతాం సమ్ టైమ్స్, బట్ రెక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. సో నాకు మెసేజ్ కాల్ చేశారు కొంతమంది. ఇక్కడ చూడండి, 5th క్లాస్ అలాట్మెంట్ లిస్ట్ రౌండ్ 1, 5th క్లాస్ అలాట్మెంట్ లిస్ట్ రౌండ్ 1 phase 2 అని ఒకటి ఉంది. నెక్స్ట్ 5th క్లాస్ సెలెక్షన్ లిస్ట్ phase 2 అని ఉంది. ఓకే, సో ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది లిస్ట్ phase 2. ఇది నేను టెలిగ్రామ్లో కూడా పెడతాను. లేదు అంటే మీరు డైరెక్ట్ పీడిఎఫ్ నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను, అది చెక్ చేసుకొని మీ నేమ్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఇట్లా అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు అనేది మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే, మీ నేమ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకున్నాక మీకు అక్కడ మీకు ఎక్కడైతే సెలెక్ట్ అయినరో ఆ స్కూల్లో కాంటాక్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేస్తే వాళ్ళు మేమే కాల్ చేస్తాము స్కూల్ వైజ్గా అని చెప్తున్నారంట. సో వాళ్ళు కాల్ చేసినా, మీరు వాళ్ళకి కాల్ చేసినా కూడా ఒకవేళ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెట్ బ్యాక్ అవ్వలేదు అనుకోండి, మీకు కాల్ చేయలేదు అనుకోండి, అప్పుడు మాకు అలాట్మెంట్ సెలెక్ట్ అయింది, మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలి, రిపోర్టింగ్ టైం అవన్నీ మీకు ఉంటాయి కదా. సో యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు May 20 వరకు, ఇప్పుడు phase 2లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ May 20 వరకు మీరు జాయిన్ అయిపోవాలి. ఓకే, వాళ్ళు మీకు కాల్ చేసినా చేయకున్నా, మీకు కాలేజ్ మీకు ఎక్కడ సెలెక్ట్ అయ్యిండ్రు అనేది అయితే అందులో ఉంది కదా, అక్కడ వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ అయితే చేయండి. లేట్ చేయకండి. ఓకే, మొన్న రీసెంట్గా ఏదో ఎక్స్క్యూజ్ తోటి సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారేమో, బట్ ఎవ్రీ టైం అట్లనే పర్మిషన్ ఇవ్వరు కదా. సో అందుకోసమని మీరు ఆలస్యం చేయకుండా మీకు ఎక్కడైతే జాయినింగ్ అయిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయండి. 20 వరకు మనకి ఛాన్స్ ఉంది. సో 20 వరకు వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ ఉందనుకోండి, మాకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఉంది అనేది చూపించవచ్చు కదా వాళ్ళకి. సో మన దగ్గర కూడా ఉండాలి. అండ్ ఈ లిస్టులో మీరు సెలెక్ట్ అయిన నేమ్ ఉంది కదా, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎట్లాగో పీడిఎఫ్ అయితే ఎప్పటికీ ఉంటుంది, బట్ సేఫ్ సైడ్గా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అందుకోసమని నేను చాలామందికి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అని అంటున్నాను. ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్లో డౌన్లోడ్ అవ్వలేదు కానీ పీడిఎఫ్లో నేమ్ ఉంది అంటే అట్లీస్ట్ పీడిఎఫ్లో నేమ్ ఉన్నదైనా చెక్ చేసుకోండి. ఎనీథింగ్ ఈజ్ బెస్ట్, బట్ బెటర్ ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి జాయినింగ్ అని, నేనైతే చాలామంది స్టూడెంట్స్ చూశాను అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మరి మీకు ఏం ప్రాబ్లం ఉందనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ బెటర్గా మీరైతే ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.